నమస్తే. నేను ప్రశాంత్. వైసీపీ పార్టీలో అరెస్ట్ అయిన వారికి అసలు బెయిల్ ఎందుకు రావట్లేదు? దీనికి అసలు మెయిన్ కారణం ఎవరు? అనే విషయాలైతే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, వైసీపీ పార్టీలో అరెస్ట్ అయిన వారికి అసలు బెయిల్ ఎందుకు రావట్లేదు? దీని అంతటికి కారణం కొందరు ఉన్నారని చెప్పేసి వినిపిస్తూ ఉంది. వారెవరు? అండ్ ఏం జరుగుతుంది? యాక్చువల్గా ఇది మరలా మీరు అడిగే క్వశ్చన్ ఎలా ఉందంటే అటు తిరిగి ఇటు తిరిగి పొన్నవోలు గారే టార్గెట్ అవుతున్నారు. ఎందుకంటే వైసీపీలో ఉండే లీగల్ సెల్ ఏదైతే ఉందో, అంటే కింద స్థాయి కార్యకర్త నుంచి నాయకుడి వరకు కూడా ఎవరికి ఎప్పుడు ఏ ఇబ్బంది కలిగినా, దానికి ఒకవేళ ఇబ్బంది కలిగితే లేదా వాళ్ళు అనుకున్నట్టు కక్ష సాధింపుగా అరెస్ట్లే జరిగితే, కక్ష సాధింపు అరెస్టులు అయితే ఈజీగా బయటకు రావచ్చు. కానీ అన్నీ నిర్ధారణలే కదా, అన్నిటికీ ఒకదానికి లింకప్ ఉన్నాయి కదా, దాని మీద సిట్ వేస్తే ఖచ్చితంగా దొరుకుతున్న వ్యవహారాలే కనిపిస్తున్నాయి. అలాంటప్పుడు ఇంకెంత గట్టిగా ఉండాలి, ఇంకెంత గట్టిగా పోరాడాలి. ఇప్పుడు కవిత గారు లాంటి వాళ్ళు లిక్కర్ స్కామ్ అరెస్ట్ అయితే 3 నుంచి 4-5 నెలలు లోపల ఉన్నారు. వచ్చారు ఆవిడ, నా బిడ్డడికి ఎగ్జామ్స్ ఉన్నాయి, నేనే ఆధారము, వాడు తల్లిచాటు బిడ్డ, నేను పక్కనే ఉండాలి అని ఎన్నిసార్లు పెట్టుకున్నా కోర్టు దాన్ని కొట్టేసింది, బెయిల్ తర్వాత వచ్చింది అనుకోండి. సో ఇక్కడ ఆ లీగల్ సెల్ అనేది స్ట్రాంగ్గా ఉంటే ఒక్కొక్కడు కార్యకర్తలు కానీ లేదంటే మెయిన్ నాయకులు అరెస్ట్ అవుతున్నప్పుడు బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి అనేది వాళ్ళ అభిప్రాయం. అయితే ఇక్కడ పొన్నవోలు గారికి ఇప్పుడు కాదు, చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్టు తర్వాత ఆయన ప్రెస్ మీట్లు పెట్టడం అదొక కేసు అయింది. ఒక అకౌంట్స్ దాని అడ్వకేట్ జనరల్గా ఉన్న ఏఏజీ అసిస్టెంట్ అడ్వకేట్ జనరల్గా ఉన్న పొన్నవోలు గారు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడనే దానికి కూడా కోర్టు మందలించింది. సో ఏది పట్టుకున్నా కూడా సరిగ్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆయన చేయలేకపోతున్నారు. లా వ్యవహారంలో పూర్తిగా సిద్ధాస్తుడు అయినప్పటికి కూడా కింద స్థాయి వ్యక్తులకు కూడా కనీసం బెయిల్ ఇప్పించలేకపోతున్నారు, ముందస్తు బెయిల్ రావట్లేదు అనేది ఒక పెద్ద దుమారం అయితే లేగుతుంది వైసీపీలో. అంటే 2 రకాల దుమారాలు ఉన్నాయి. ఒకటి, సజ్జల గారికి ఏదైతే మరలా బాధ్యతలు అప్పచెప్పారో అన్నది ఒక వ్యవహారం నడుస్తుంది. ఇంకోవైపు లీగల్ సెల్ మరలా పొన్నవోలు గారికి ఇచ్చారు, ఇంకా ఇబ్బంది పడుతున్నాం రా అన్నట్టు కూడా ఒక అభిప్రాయం ఉంది. ఈయన నమ్ముకునే బదులు మనం సొంతంగా ఏదైనా ఇష్యూ వస్తే మనమే లాయర్లు పెట్టుకొని చేసుకుంటే బెటరా అన్నట్టుగా పార్టీ నాయకులు కానీ పార్టీలో కొంతమంది సీనియర్ కార్యకర్తలు కానీ అభిప్రాయపడుతున్నారు. అయితే రీసెంట్గా ఒక తెలంగాణలో ఒక ఛానల్ మీద, ఒక యూట్యూబ్ ఛానల్, శాటిలైట్ ఛానల్ సంథింగ్, రైడ్స్ అదే అటాక్ చేశారు కొంతమంది బీఆర్ఎస్ శ్రేణులు. సో వాళ్ళకి ఆ బీఆర్ఎస్ వాళ్ళకి ముందస్తు బెయిల్ తెప్పించుకున్నారంట బీఆర్ఎస్ లీగల్ సెల్ వారు. సో మరి అక్కడ చేయగలిగింది ఇక్కడ కూడా చేయగలగాలి కదా, ఇక్కడ ఎందుకు చేయలేకపోతున్నారు, ఇక్కడ ఎందుకు చేయలేదు అనేది కూడా చాలా అంతే కదా. ఇప్పుడు కంపేర్ చేసుకుంటారు ప్రతిదీ కూడా. అరే బీఆర్ఎస్ అక్కడ గవర్నమెంట్ లేదు, పైగా కాంగ్రెస్ వాళ్ళు దుమ్ము దులిపేస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళని, అయినప్పటికీ బీఆర్ఎస్ వాళ్ళు ఆ ఛానల్ మీద చేసిన అటాక్కి ముందస్తు బెయిల్గా తెప్పించుకున్నారు. ఇక్కడ పెద్ద ఏఏజీ క్యాడర్లో ఉన్న వ్యక్తి, అడ్వకేట్ జనరల్గా ఉన్న వ్యక్తి, పొన్నవోలు గారు అన్నీ తెలిసిన న్యాయం గురించి బాగా, న్యాయశాస్త్రం గురించి, న్యాయంలో ఉండే సెక్షన్ల గురించి కూడా బాగా పట్టున్న వ్యక్తి, ఈయనేంటి మనకే ఇప్పించట్లేదు బెయిలు అనే నిరుత్సాహపడుతున్నారనేది ఇప్పుడు కాన్సెప్ట్. ఇంకోటి ఏంటంటే, గతంలో పొన్నవోలు గారు కొన్నిసార్లు బెయిల్ ఇప్పించకుండా డ్రాగ్ చేసిన సందర్భాలు ఉన్నాయంట, 1-2, అంటే వేరే ఎవరి విషయంలో నాకు కరెక్ట్గా గుర్తులేదు. కానీ అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, ఇలా ఉండడం వల్ల సానుభూతి పెరుగుతుంది ప్రజల్లో, ఈయన ఇంకా లోపల ఉన్నాడు కాబట్టి అరే పాపం అక్రమంగా అరెస్ట్ చేస్తారా అని చంద్రబాబు గారికి ఏదైతే క్రెడిబిలిటీ వచ్చిందో, ఏది రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు ఒక్కసారిగా రాజకీయాలన్నీ తారుమారు అయిపోయాయో, జనసేన టీడీపీ కలవడానికి ఆస్కారం అయ్యిందో, ఇట్లాంటి మనకు కూడా జరుగుతాయి, మంచి స్కోప్ వస్తుందనే ఉద్దేశంలో కావాలని బెయిల్ ఇవ్వట్లేదు అని కూడా ఒక విమర్శ ఉంది దీని మీద. పాప ఆయన ఏం చేస్తాడు, ఆయన రాజకీయంగా ప్లాన్స్ ఏమైతే వేడిగా ఆ లీగల్ సెల్ తరపున ఉన్న వ్యక్తి, ఓకే వైసీపీలో ఉండే ఏ వ్యక్తికైనా, ఏ కార్యకర్తకైనా, ఏ నాయకుడికైనా ఇబ్బంది కలిగినప్పుడు ఈయన వెళ్ళడం కానీ, లేకపోతే టీం ఉంటారు కదా, లీగల్ సెల్ టీం ఉంటారు, జూనియర్ లాయర్లు ఉంటారు, సీనియర్ లాయర్లు ఉంటారు, ఈయన అసిస్టెంట్లు ఉంటారు, వాళ్ళు కొంత నిష్ణాతులను పంపించి అక్కడ అది జడ్జి గారితో మాట్లాడి బెయిల్ ఇప్పించుకోండి, చేయండి అని ఒక ఆప్షన్ ఉంటుంది. అండ్ ఇక్కడ పొన్నవోలు నమ్ముకుంటే ఇంకా మాకు ఏం ఉపయోగం లేదు అని అనుకుంటూ ఉన్నారా? అదే చెప్తున్నాను, పొన్నవోలు గారు నమ్ముకుంటే బెయిల్ రాకపోవడం కాక అది రిమాండ్ కూడా ఎక్స్టెండ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మన సిట్టుకు కూడా రాజకాశి రెడ్డి లాంటి వాళ్ళు వెళ్ళినప్పుడు, ఇప్పుడు అంతెందుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళు మరలా అరెస్ట్ అయినప్పుడు, ఓహో ఏంటి పొన్నవోలు గారు చేస్తున్నది ఏంటి, వైసీపీ లీగల్ సెల్ చేస్తున్నది ఏంటి, మొత్తం లీగల్ సెల్ మొత్తానికి ఇతను ఒక్కడే ఉన్నాడా, ఇంకెవరూ లేరా,
ఏంటి పరిస్థితి? రేపొద్దున ఇక్కడ రాష్ట్ర స్థాయిలోనే వాళ్ళకి ఎవరికి బెయిల్ దొరకకపోతే ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పాలంటే వీళ్ళ వల్ల సాధ్యమయ్యే పనేనా? సెంట్రల్లో చక్రం తిప్పాలంటే ఎంత హేమహేమీలు అయి ఉండాలి. సో ఇట్లాంటివన్నీ ఆలోచిస్తే వాళ్ళు కొంచెం నిరుత్సాహపడుతున్నారు. ఈవెన్ మొన్న సజ్జల గారి విషయంలో కూడా మరలా ఆయనకే పగ్గాలు అప్పచెప్పారు అన్నట్టు కూడా కొంతమంది మిత్రులు, వైసీపీలో ఉన్న మిత్రులు వాపోయారు. మళ్ళీ ఆయనకి ఇచ్చారు, ఎలా ఉంటుంది ఏంటో. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు విజయసాయిరెడ్డి గారు నెంబర్ 2గా ఉన్న వాళ్ళే 19లో అన్న సీఎం అయ్యాడు. తర్వాత సజ్జల గారు కీ పొజిషన్ వచ్చాక చాలా తారుమారైపోయి 24లో ఘోర పరాభవం అయింది. సో మరలా సజ్జల గారికి ఇచ్చారేంటి, వేరే వాళ్ళకి ఇస్తే బాగున్ను అనే ఒక ఆప్షన్ కూడా ఉంది. మరోవైపు పోసాని లాంటి వాళ్ళు కూడా మాట్లాడి వాళ్ళు అరెస్టులు అయ్యారు. రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు కూడా పెద్ద పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. పోలీసులు వెళ్తే ఎక్కడికో వెళ్ళిపోయారు, తర్వాత ఇంకోసారి వెళ్ళినప్పుడు కనబడ్డారు. ఇలాంటివి చాలా చూసాం. ఆ తర్వాత పేర్ని గారి మిస్సెస్ అవి సంబంధించి కేసు, తర్వాత జోగి రమేష్ గారి కేసు, ఒక్కొక్కళ్ళకి మీద ఇష్యూస్ వస్తూనే ఉన్నాయి. విజయసాయిరెడ్డి గారు కూడా వచ్చారుగా సిట్కి సంబంధించి. సో ఇట్లాంటి మేధావులు సీనియర్ నాయకులు కూడా వస్తుంటే వీళ్ళకి ముందస్తుగా ఒకవేళ సిట్ అధికారులు ప్రశ్నించడానికి ఒకవేళ వాళ్ళు తికమక్కగా అడిగే ప్రశ్నలకి దొరికిపోతే, ఓకే, వాళ్ళు కరెక్ట్గా సెంటర్ చేసి కొన్ని క్వశ్చన్స్ అడిగినప్పుడు ఆన్సర్ చెప్పలేకపోతే అరెస్ట్ చేసే సందర్భంలో రెడీగా ముందస్తు బెయిల్కు దేనికో వెళ్ళాలిగా. ఒక హైకోర్టుకి అప్లై చేసుకోవడమో, లోకల్గా ఉండే ఆ కోర్టుకి అప్లై చేసుకొని ముందస్తు బెయిల్ తెప్పించుకోవాలిగా. అలా తెప్పించుకోలేకపోతున్నారు, తేలేకపోతున్నారు. అంటే ఈయనకి ఎంత అనుభవం ఉండి కూడా ఎందుకు చేయలేకపోతున్నారు? అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ మనమే ఇరుక్కుంటున్నాం. ఇప్పుడు చూసారా ఆ జాతిరత్నాల సినిమాలో ఆ అమ్మాయి అని బస్సు నెంబర్లు సెక్షన్లు చెప్పుద్ది. సెక్షన్ తల్లి అవి బస్సు రూట్ అమ్మ అంటాడు జడ్జి గారు, బ్రహ్మానందం గారు. అలాగా తిరిగి వీళ్ళనే ఇరికించినట్టు ఎవరి తరపున అయితే పోరాడాలో, న్యాయం గురించి మాట్లాడాలో వాళ్ళనే ఇరికించేలాగా ఉంటుంది అనేది ఒక విమర్శ. బట్ వాళ్ళు కూడా ఇదంతా అయ్యే పని కాదు, హై లెవెల్లో మళ్ళీ మాట్లాడాలి, వైసీపీ అధిష్టానం చెప్పాలి, జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాలి, అదెందుకు మనమే లాయర్లు పెట్టేసుకుంటే ఈ బాధ ఉండదు కదా అనేది చాలామంది యొక్క అభిప్రాయం అట. మరి ఇది ఎటు తీసుకెళ్తుందో చెప్పలేం. అది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.